పిల్లగాడు మొత్తం ఫోన్లోనే మునిగిపోయినట్టున్నాడు. ఆట పట్టిద్దాం మాకు. జానకి ఏంటి మిస్ కాల్ ఇచ్చి కట్ చేస్తుంది? జానకి ఏమైంది కాల్ చేసి కట్ చేస్తుంది? హలో హలో, ఏమైంది నీకు? ఊకే మిస్డ్ కాల్ ఇచ్చి కట్ చేస్తున్నావు? ఏం లేదు కానీ ఫోన్లో మొత్తం మునిగిపోయినట్టున్నావు కదా, అంత బిజీయా? ఏంలే, బోర్ కొట్టి చెట్టు కింద కూర్చున్నా. నువ్వేంటి ఆ బయట ఏం చేస్తున్నావు? సరే కానీ ఒకసారి బయటికి రా, నీతో మాట్లాడే పని ఉంది. ఇట్లా ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళీ అంత దూరం వచ్చాడు ఎందుకు చెప్పు? ఏంటో ఇప్పుడే చెప్పరాదు ఫోన్లో. నువ్వు 399 రీఛార్జ్ చేసి నా పైసలు నాకు కావాలని తీసుకున్నావు. నీతో నేను ఫోన్లో ఎందుకు మాట్లాడతా? హరి, పోయిన పని అయిందా? అయింది దివ్య, ఫోన్ నెంబర్ కూడా తెలుసుకున్నా అన్వేషిగా. అవునా? ఇంకేంటి హరి, వెంటనే ఫోన్ చేసి మాట్లాడు. దివ్య, ఇక నేను మాట్లాడడానికి నువ్వు మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు అమ్మాయి కదనే, నువ్వు మాట్లాడితే మన పని ఈజీగా అవుతుంది. అబ్బా, ఎవరో తెలియని వాళ్ళతో నేను ఎట్లా మాట్లాడతా హరి, చెప్పు. ఇక తప్పదే, మన అవసరానికి మనం ఫోన్ చేసి మాట్లాడాలి. ఇగో నేనే చెప్తాను కదా మాట్లాడమని, ఫోన్ చేసి మాట్లాడు. సరే హరి, నెంబర్ చెప్తుందా? బయటికి వచ్చి మరి పర్సనల్గా ఫోన్ వాడుతున్నావు అంటే ఈ పిల్లలతోనే చాటింగ్ అయి ఉంటుంది. అవును, మా పిల్లగానితోనే. అయితే ఏంది ఇప్పుడు? అచ్చా, అవునా? మరి ఇదేదో మీ పిల్లగానికే ఫోన్ చేసుకొని మాట్లాడవచ్చు కదా, నాకెందుకు ఊరికే మిస్డ్ కాల్ ఇస్తున్నావు? ఇప్పుడే 399 రూపాయలతో రీఛార్జ్ చేసుకున్నా, ఫోన్లు పోతున్నాయో లేదో అని మిస్డ్ కాల్ ఇస్తున్నా. బా, మీ ఇంట్లో కిరాయికున్నందుకు ఏమన్నా వాడుకుంటాను నన్నైతే. ఈ వాడికి మేము చూసినావులే. సరే కానీ నీతో నీ బండితో కొంచెం పని పడ్డది నాకు. ఓహో, అంటే ఇప్పుడు నన్ను డ్రైవర్ లెక్క కూడా వాడేస్తున్నారు అనమాట. అయ్యో, ఫీల్ కాకు, ఏదో జోక్ చేసినా కానీ ఊరికి వచ్చినాక ఆ గుడికి వస్తాను మొక్కున్నది తీసుకోబో కదా. అయినా మీరు మీ అక్క చెల్లెలు ఉన్నారు కదా, మీరే వెళ్ళేసారండి టెంపుల్కి. ఇక నువ్వే చెప్పాలి పిల్లగా, మా చెల్లెని తోలుకొని పోవన్నాని. ఆమెను తీసుకొని పోయేదాన్ని అయితే ఎప్పుడో పోయేదాన్ని కదా. ఇదంతా కాదు, నువ్వు వస్తావా రావు చెప్పు. నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావా ఆర్డర్ చేస్తున్నావా? సర్లే, ఏదైతే ఏంట్లే, మీ జీవన్ పాస్ చేస్తున్నా, తీసుకెళ్తాలేండి. మళ్ళీ ఇన్ని కిలోమీటర్లు పోయినాం, ఇంత పెట్రోల్ కాలిందని డబ్బులైతే లెక్క చేసుకోవు కదా. చూద్దాంలేండి, అసలుకే పెట్రోల్ రేట్లు ఇప్పుడు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. టైం వచ్చినప్పుడు రౌండ్ ఫిగర్లో యాడ్ చేసుకుంటాం. అబ్బా, నేను ఎంతో మందిని చూసినా కానీ నీ అసంటు పిసినారు అయితే నేను ఎక్కడ చూడలేదబ్బా. మా చూడ్డానికి బక్కనే ఉండవు కానీ దిబ్బింది ఇంత గట్టిగా తాకుతుంది.